బిల్డింగ్ వేకెంట్ బిల్డింగ్, స్టోరేజ్ అయితే ఎలాంటి స్టోరేజ్ లేదు. కాకపోతే ఫోర్త్ ఫ్లోర్ లో జస్ట్ వాళ్ళ యొక్క ఆఫీస్ పర్పస్ ఫర్నిచర్ ఉంది. ఆ ఫర్నిచర్ కొంచెం లైట్ గాలింది. దాంతో మన వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్ లోకి వెళ్ళి మనకున్నటువంటి వాటర్ టెండర్స్ ద్వారా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసేసినాం. ఇది గత 2 నెలల క్రితం ఖాళీ చేసామని చెప్తారు. ఈ సెటప్ కూడా ఓడబీక్కుని పోదాం, తీసుకొని వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఏదో వర్క్ చేస్తున్నారంట. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అని చెప్తారు. ఫర్దర్ గా ఏదైనా ఉంటే చెప్తాం. అంటే లోపల ఏమేమి కాల్పోయినాయి సార్? అంటే వైరింగ్ కావచ్చు, జస్ట్ ఇదే ఫసాడ్ ఉంది కదా, ఈ ఫసాడే దీనివల్లనే మీకు అవుపడేది కూడా దీనివల్లనే. లోన వెంటిలేషన్ లాంటిది కానీ ఎక్కడ ఒక ఇండో లాంటిది లేదు. మరి ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు? ఇది యాక్చువల్గా G+4. దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నది చూడాలి. యాక్చువల్ అయితే బిలో 15కి హైదరాబాద్ ఇస్తారు. మరి దీనికి పర్మిషన్ హైదరాబాద్ ఇచ్చారా లేదా అని వాళ్ళ దీని బిల్డింగ్ ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు అన్నట్టు తెలుస్తుంది. మా ఇన్ఫర్మేషన్ మాకైతే ఏం లేదు. సార్ ఇప్పుడు మళ్ళీ పనికి వచ్చే ఛాన్స్ ఉందా? బిల్డింగ్ ఏమైనా పనికి వస్తుంది. కాకపోతే కొంచెం వాల్స్ ఏవైతున్నాయో వీక్ అయిన వాల్స్ తీసేసుకొని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా వ్యక్తులకు ఏమైనా జరిగిందా సార్? ఇక్కడ ఎవరికి ఏం కాదు. అంటే ఎవరు వర్క్ చేస్తున్నట్టు ఎవరు తెలుస్తుంది? వర్క్ చేస్తారు. ఆ టైం ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో ఆ టైంలో వాళ్ళు గమనించి ముందుగానే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్, చాలా దుఃఖం జరుగుతుంది. ఇప్పుడు మన అమీర్పేట కానీ ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి సేఫ్టీ లేకుండా మరి బిల్డింగ్ పర్మిషన్స్ ఎలా ఇస్తారు? ఎందుకు పట్టించుకుంటున్నారు? మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్. ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఏంటంటే వాటికి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అది మెయింటెనెన్స్ చేసుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సార్ షాపింగ్ మాల్స్ లా ఉండాలి కానీ ముంగట మొత్తం టెంపుల్ డిజైనింగ్ ఇవి చేయకూడదు. యాక్చువల్గా ఇది GHMC వాళ్ళ పరిధిలోని అంశం. అది చూసుకోవాలి. వచ్చేది ఎండాకాలం సార్, ఇక్కడ చాలా జరిగే ఛాన్స్ ఉంది. అటువంటి జరగకుండా ఎటువంటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటు వివిధ బిల్డింగ్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము.